నమస్తే. పొలిటికల్ వాయిస్కు స్వాగతం. నరేంద్ర మోడీ ఆ పేరు వింటేనే ఒక రకమైనటువంటి సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి నోట్ బందీ నుంచి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంచలన నిర్ణయాలు మనం వరుస పెడితే చాలా ఉన్నాయి. అది నోట్ల రద్దు కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, తలాకు చట్టం రద్దు కావచ్చు, రైతుల చట్టాలు తేవడంలో కావచ్చు, యూసీసీకి సంబంధించినవి, ఎన్ఆర్సీకి సంబంధించింది, కానీ మిగిలిన అనేకమైనటువంటి అంశాలు, ఇటు మహిళా రిజర్వేషన్లను తీసుకురావడం కావచ్చు, ఏదైనా సరే నరేంద్ర మోడీ ఒక సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర బిందువుగా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి నిర్ణయాలన్నీ కూడా దేశాన్ని పూర్తిగా కుదిపేస్తూ ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీకి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి పేరు మాట్లాడుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితి కల్పించారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు తీసుకున్నటువంటి ఈ కొన్ని నిర్ణయాలు కూడా ఆకోవకే చెందుతాయి. అదే సంచలన నిర్ణయం కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడంపై ఎవరు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఒక బీసీ, ఒక నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి తొలిసారిగా బీహార్ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ను కాదని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి కర్పూరి ఠాకూర్ను అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నెహ్రూ, కేవలం ఇందిరాగాంధీ, కేవలం రాజీవ్ గాంధీ వాళ్ళ బ్రతుకుండగా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకే భారతరత్న ఇచ్చుకున్నటువంటి చరిత్ర చూసాం. కానీ దేశం కోసం నిజమైనటువంటి స్వాతంత్ర వీరులను, దేశం కోసం పనిచేసినటువంటి నిజమైనటువంటి యోధులకు పద్మశ్రీ అవార్డులు కానీ, పద్మ అవార్డులు కానీ, భారతరత్న ఇవ్వడం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలను కాదు సంచలనమైనటువంటి నిర్ణయాలను మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే జరిగింది. కర్పూరి ఠాకూర్కి ఇచ్చినప్పుడు ఒక చర్చ జరిగింది, అద్వానీకి ఎందుకు ఇవ్వలేదని. ఇప్పుడు అద్వానీకి ఇచ్చిన తర్వాత అద్వానీకి ఎందుకు ఇచ్చారు అనేటువంటి ఒక చర్చ మొదలుపెట్టారు. కానీ దేశంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, భారతరత్న 2 ప్రకటించడంతో కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు కాబట్టి భారతరత్న అద్వానీకి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి చర్చ మొదలుపెట్టారు. చర్చ పాజిటివ్గా ఉండొచ్చు, చర్చ నెగిటివ్గా ఉండొచ్చు, నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయాలను కాదని మాట్లాడేటువంటి పరిస్థితి మాత్రం లేదు. అది రాజకీయంగా ఆ పార్టీకి ఉపయోగపడుతుందా, నిజానికి రాజకీయాలకు అతీతంగా ఆ పదవులు లేదంటే దానికి సంబంధించినటువంటి అవార్డులు ప్రకటించారా అనేటువంటిది పక్కన పెడితే, ఈ విషయంలో మాత్రం నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలను, ఎంచుకున్నటువంటి విధానాలను మాత్రం ఖచ్చితంగా అది మనం ఇష్టపడవచ్చు కానీ చర్చ నుంచి మాత్రం పక్కకు పోకుండా చేసేటువంటి విధానాన్ని మాత్రం మెచ్చుకోక తప్పదు. ఈ విషయంలో కూడా ఇప్పుడు చరణ్ సింగ్, మాజీ ప్రధాని చరణ్ సింగ్, అతను ఒక జాట్కు సంబంధించినటువంటి వర్గాన్ని, అయితే కులాన్ని ప్రస్తావించాలా లేదా అనేటువంటిది పక్కన పెడితే చర్చలో ఉంటుంది కాబట్టి, చౌదరి చరణ్ సింగ్గా ఉన్నటువంటి మాజీ ప్రధాని కాంగ్రెస్లో ఉంటూ స్వాతంత్ర సమరయోధుడిగా ఉంటూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాజకీయాలు నడిపి ఈ దేశానికి ప్రధానిగా అయినటువంటి వ్యక్తి. ఉత్తరప్రదేశ్లో ఆయన, అదేవిధంగా మా ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తర భారతదేశంలో ఆయనకు సంబంధించినటువంటి ఒక అనుచర గణాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి చరణ్ సింగ్. ఆయనకు సంబంధించి చరణ్ సింగ్ అనుచర వర్గానితో పాటు ఆయన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తే చౌదరి అజిత్ సింగ్ సంబంధించినటువంటి వాళ్ళు. అజిత్ సింగ్ కొడుకు కూడా ఇప్పుడు ఆర్ఎల్డి, రాష్ట్రీయ లోక్దల్కి సంబంధించినటువంటి పార్టీ ఉన్నది. ఇటీవల కాలంలో ఆర్ఎల్డి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో భాగంగా కాబోతున్నటువంటి చర్చలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు చరణ్ సింగ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం కానీ, చరణ్ సింగ్ సంబంధించినటువంటి రాజకీయ పరిపాలన పూర్తి స్థాయిగా ఉత్తర భారతదేశంలో ప్రతి చోట పెనవేసుకొని ఉన్నటువంటి విషయాలను మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు చరణ్ సింగ్ లాంటి నాయకులకు, మాజీ ప్రధానులకు కూడా సరైనటువంటి గౌరవం దక్కలేదు అనేటువంటి అంశాన్ని ప్రతిసారి జోడిస్తుంటారు. సోనియా గాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే రాజకీయంగా వాళ్ళను దెబ్బ కొట్టారు, రాజకీయంగా వాళ్ళకు గుర్తింపు ఇవ్వలేదనేటువంటి చర్చకు ప్రతిసారి వాళ్ళు తావిచ్చారు. ఆ విషయంలో నరేంద్ర మోడీ సర్కారు మాత్రం ఎక్కడ తావివ్వకుండా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను కల్పించుకుంటూ తను ఎంచుకున్నటువంటి మార్గంలో నరేంద్ర మోడీ నడుస్తూ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించేలా, ఆసక్తి కలిగించేలా, చర్చ జరిగేలా చేసేటువంటి నిర్ణయాలు చేయడంలో నరేంద్ర మోడీ మరోసారి దిట్ట అనేటువంటి విషయాన్ని దీంతో రుజువైపోయింది. ఎంఎస్ స్వామినాథన్
ఈ దేశానికి సంబంధించి హరిత విప్లవ వీరుడిగా గుర్తించబడినటువంటి వ్యక్తి. అయితే స్వామినాథన్ కమిషన్ వేసినటువంటి సిఫారసులు కానీ, స్వామినాథన్ చేసినటువంటి సిఫారసులు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం కానీ సరిగ్గా అమలు చేసిందా లేదా అనేటువంటి ఒక అంశం పక్కన పెడితే, స్వామినాథన్ను ప్రతిసారి వాడుకొని పొగిడి ఆయనకు సంబంధించినటువంటి అంశాలు, ఈ దేశంలో హరిత విప్లవం, ఈ దేశంలో వ్యవసాయం, ఈ దేశంలో వ్యవసాయంలో విప్లవాన్ని సాధించేటువంటి దిశలో స్వామినాథన్ చేసినటువంటి సిఫారసులు, ఒక పేరెన్నికగైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్నటువంటి స్వామినాథన్కు భారతరత్న అవార్డు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా కేవలం ఒక రాజకీయ అంశాలనే కాకుండా స్వామినాథన్ లాంటి వ్యక్తులను గుర్తించగలిగేది నరేంద్ర మోడీ అనేటువంటిది. పద్మ పురస్కారాలకు సంబంధించినటువంటి గ్రహీతల లిస్ట్ ఏదైతే చూస్తామో 2014 నుంచి ఇప్పటిదాకా పద్మ పురస్కారాలు పొందినటువంటి వాళ్ళకు ఆ పురస్కారం పొందిన తర్వాత వాళ్ళ జీవనోపాధి కూడా దొరకట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధాలుగా వారిని ఆదుకోవచ్చు, వారికి అనేక విధాలైనటువంటి మార్గాలు చూపించవచ్చు. కానీ ప్రత్యేకమైనటువంటి ఎంపిక మాత్రం ఉంటుంది చూసారా, ఆ ఎంపిక గురించి ఎవరూ కాదనలేని కొట్టేలేనటువంటి పరిస్థితి. దీంట్లో కూడా స్వామినాథన్ లాంటి వ్యవసాయ విప్లవకారుని, వ్యవసాయ శాస్త్రవేత్తని గుర్తించదగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ మాత్రమే అనేటువంటిది మరొకసారి రుజువు చేసుకున్నారు. ఇక ఆఖరిది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది, మనకు సంబంధించి తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కనుమరుగైపోతున్నటువంటి దశలోకి వెళ్తుంటే, కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓడిపోయేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్తే, మూడోసారి వరుసగా ఓడిపోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నోట్లో పచ్చి వెలక్కాయ వేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అది మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం. కాంగ్రెస్ పార్టీ దేశంలో దశాబ్ద కాలం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రధానిగా వ్యవహరించినటువంటి మన్మోహన్ సింగ్కు గురువుగా ఉన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా పివి నరసింహారావు దగ్గర పనిచేశారు. పివి నరసింహారావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన దగ్గర సలహాదారుగా ఉంటూ అనేక దశాబ్దాల కాలం పాటు పివి నరసింహారావుకు మన్మోహన్ సింగ్కు కలిసి ఉన్నటువంటి స్నేహితము, సంబంధ బాంధవ్యాల విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ అదే సాక్షాత్తు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు తను సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావుకు, సోనియా గాంధీకి, కాంగ్రెస్కు ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు చేయాల్సినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి మాజీగా ఉన్నటువంటి నరసింహారావు అంత్యక్రియలు కూడా ఢిల్లీలో చేయకుండా అడ్డుకున్నటువంటి అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం. ఏఐసిసికి సంబంధించినటువంటి కార్యాలయంలో పివి నరసింహారావును తీసుకుపోలేదు. నిజంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు పివి నరసింహారావును ప్రేమించరు అనేటువంటి విషయం మరోసారి రుజువైంది. ఎందుకంటే పివి నరసింహారావును ప్రేమిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అధికారంలో రాకూడదు. నిజంగా పివి నరసింహారావు గొప్పవాడు అనేటువంటి విషయంలో తెలంగాణ ప్రజలు ఆయన ప్రేమిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసినటువంటి అన్యాయాన్ని కడుపులో పెట్టుకుంటే, మనసులో పెట్టుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నటికీ అధికారంలోకి రాకూడదు. కానీ అయినా సరే పివి నరసింహారావును కాదన్నా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదొక అంశం పక్కన పెడితే, ఇప్పుడు తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, దేశంలో కానీ కాంగ్రెస్ పివి నరసింహారావుకు చేసినటువంటి అన్యాయం మీద మాట్లాడాల్సి వస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, నంద్యాల నుంచి ఎంపీగా గెలిచి ప్రధానమంత్రిగా గెలిచినటువంటి వ్యక్తిగా పివి నరసింహారావుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు భారతరత్న రావడంతో ఒక్కసారిగా నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ నిర్ణయాలను మాత్రం ఖచ్చితంగా ఒక తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తులుగా, తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా హర్షిస్తారు. అయితే ఆయన చేసినటువంటి కాంగ్రెస్ విధానాలు ఎన్ని వ్యతిరేకమైనా సరే పివి నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అన్యాయమే చేసింది, సోనియా గాంధీ అన్యాయమే చేసింది అనేటువంటి విషయం సుస్పష్టం, ప్రతి ఒక్కరూ రూఢీ చేసుకున్నదే. అదే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ప్రధానిగా అవకాశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఆయన జీవిత చరమాంకంలో అంత్యక్రియల దశలో కూడా ఆయనను వెంటారనేటువంటి విషయం తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఒక సంకీర్ణమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే, ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే కూడా పివి నరసింహారావు దాన్ని 5 సంవత్సరాల పూర్తి కాలం పాటు ఉండగలిగినటువంటి శక్తిగా, అదేవిధంగా అజాత శత్రువుగా, ప్రతిపక్షాల్లో ఉండేటువంటి నాయకులు తిట్టి వాజ్పేయి తోటి స్నేహితంగా ఉండగలిగి, కవితలు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుశాస్త్ర కోవిదుడిగా, అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు ఇచ్చినటువంటి పితామహుడిగా భారతదేశాన్ని ఆర్థికంగా
లోటు బడ్జెట్లో ఉంటే ఆర్థికమైనటువంటి చితిగతి లేనటువంటి భారతదేశమైనటువంటి స్థితిని అనేకమైనటువంటి సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని కాపాడినటువంటి ధీరోదాత్తుడిగా పేరున్నటువంటి పివి నరసింహారావుకు గత దశాబ్ద కాలం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆయనను విస్మరించింది, ఆయనను పట్టించుకోలేదు, ఆయన స్మృతివనాన్ని కూడా ఇవ్వలేదు. పివి నరసింహారావుకు నరేంద్ర మోడీ స్మృతివనాన్ని ఢిల్లీలో ఇచ్చాడు. పివి నరసింహారావుకు భారతరత్న కూడా నరేంద్ర మోడీ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రకు సంబంధించినటువంటి ప్రజలపై ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయమైనటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయంలో ఇది రాజకీయంగా చూడకూడదు అన్నా కూడా రాజకీయమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి అంశాలుగా వీటి గురించి మనం చర్చించక తప్పని పరిస్థితి. మరి ఏం జరగబోతుందో చూడాలి. కానీ ఎంత చేసినా కూడా పద్మ అవార్డుల నుంచి భారతరత్న అవార్డుల ఎంపిక వరకు కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ సాహసోపేతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ నిర్ణయాలపైన దేశవ్యాప్తంగా చర్చ రాకమానదు, చర్చ ఆగకమానదు.